హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ పండుగకి ముందు రోజు సాయంత్రం దేవాంష్ కోసం, అలానే నాకు తెలిసిన కొంతమంది అన్న వాళ్ళకి రాఖీ కడదామని రాఖీ తీసుకోవడానికైతే వచ్చాము. రాఖీ ఒకటే కట్టొద్దు అంటారు. అందుకని ఇలా చిన్న పత్తి రాఖీలైతే తీసుకున్నాను. దేవాంష్ కోసం ఇంట్లోనే స్వీట్ ప్రిపేర్ చేద్దామని సేమియా ఇంకా రవ్వ కేసరికి కావాల్సినవైతే వస్తువులన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా హస్బెండ్‌కి అయితే ఓన్ సిస్టర్స్ అయితే లేరు. అందుకని దేవాన్ష్‌కి ముందు నుంచే నేనే రాఖీ కడుతున్నాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. తను అన్ని ఫెస్టివల్స్‌ని సెలబ్రేట్ చేసుకోవాలని ముందు నుంచే నేనే దేవాన్ష్‌కి రాఖీ అయితే కడుతున్నాను. ఫెస్టివల్ టైంలో ఇంట్లో దేవునికి దీపారాధన చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఎంతమందికి ఫెస్టివల్ టైంలో దేవునికి దీపారాధన చేసుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నైవేద్యంగా సేమియా అయితే చేశాను. ఫస్ట్ దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా దేవాంష్ తింటాను అంటే కొంచెం వేడిగా ఉందని కొన్ని గిన్నెలో నీళ్లు పోసేసి తనకు సేమియా అయితే ఇచ్చాను. తను తిన్న తర్వాత ఇంకా తనని రెడీ చేసి రాఖీ అయితే కట్టాలి. చిన్న పిల్లలు మనం గమనించట్లేదు అని అనుకుంటాం కానీ వాళ్ళు ప్రతిదీ గుర్తుంచుకుంటారు. వాళ్ళ నాన్న షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళారని తను కూడా షర్ట్ అని చెప్పాడు. అందుకని ఇంకా తన కోసం ఈ షర్ట్ అయితే వేశాను. వెదర్ కొంచెం కూల్గా ఉందని ఫుల్ హ్యాండ్స్ షర్ట్ అయితే వేశాను. అలానే తను కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వాలని ఇలా షార్ట్ అయితే వేసి తననైతే రెడీ చేశాను. లాస్ట్ ఇయర్ రక్షాబంధన్ మినీ వ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా! అప్పుడు నేను హారతి ఇచ్చి ఇంకా తనకి రాఖీ కడుతున్నప్పుడు హారతికి చాలా భయపడి ఏడ్చేశాడు. అందుకని ఇంకా ఈ ఇయర్ అయితే అలా చేయొద్దు అనుకొని ముందే హారతి అయితే ఇవ్వకుండా బొట్టు పెట్టేసి రాఖీ అయితే కట్టేశాను. తను ఒక్కచోట ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నాడని ఇంకా ఫోన్ అయితే పెట్టిస్తే కాసేపు రాఖీ కట్టిన వెంటనే ఇంకా వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని మేమిద్దరం అయితే ఇంకా అక్షింతలు వేసి తననైతే ఆశీర్వదించాము. మీతో ఒక విషయాన్నైతే షేర్ చేసుకోవాలి. ఇది వినడానికి మీకు చిన్న విషయంలా అని అనిపించొచ్చు. కానీ సిస్టర్స్ లేని వాళ్ళకే తెలుస్తుంది. సిస్టర్స్ ఇంకా బ్రదర్ బాండింగ్ ఏంటి అనేది. నా మ్యారేజ్ అయితే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడే జరిగింది. ఇంకా నేను రెగ్యులర్‌గా కాలేజ్‌కి వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడైనా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కానీ, మెయిన్ ఎగ్జామ్స్ కానీ, ఇంటి దగ్గర ఏదైనా సిలబస్ అర్థం కాకపోతే ఆ రోజు ఇంకా క్లాసెస్ వినడానికి వెళ్ళేది. మా వారు ఇంకా నన్ను డ్రాప్ చేయడానికైతే వచ్చేవారు. 18 కిలోమీటర్స్ ఉంటుంది మేముంటున్న ప్లేస్ నుంచి మా కాలేజ్‌కి. అలా అని ఇంకా అప్పుడప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చేవారు. నేను చదువుకున్న డిగ్రీ కాలేజ్ మా ఊరికి 18 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా క్లాస్‌మేట్స్ కానీ, మా ఊరు వాళ్ళు కానీ ఇలా ఎవ్వరూ లేరు. అప్పుడు పరిచయం అయింది స్నేహ. మా ఫ్రెండ్‌షిప్ వచ్చేసి 4 ఇయర్స్. నేను నా స్టడీస్‌కి బ్రేక్ ఇచ్చాను కానీ తను ఇప్పుడు వరంగల్ ఎంకామ్ చదువుతుంది. 3 డేస్ హాలిడేస్ ఉన్నాయని ఇంటికైతే వచ్చింది. మేముంటున్న ప్లేస్‌కి వాళ్ళ ఊరికైతే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. అయినా కానీ తను అంత దూరం నుంచి వచ్చి మా వారికి రాఖీ అయితే కట్టింది. ఇది వింటుంటే కొంతమందికి ఇందులో ఏముంది అనిపించొచ్చు. కానీ సిస్టర్స్ లేని బ్రదర్స్‌కే తెలుస్తుంది. ఆ రోజు వాళ్ళకి ఎంత బాధగా గడుస్తుంది అనేది. నువ్వు వచ్చి మా డేని ఇంకా స్పెషల్‌గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. సొంత వాళ్ళే రాఖీ కట్టడానికైనా, కట్టించుకోవడానికైనా రాని ఈ రోజుల్లో నువ్వు అంత దూరం నుంచి వచ్చి రాఖీ కట్టినందుకు ఎందుకో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇది అండి మా రాఖీ పండుగ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంతే ఈ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.